నిన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి పవర్ ప్రాజెక్టు పై పవర్ గురించి ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు విద్యుత్ పై. దాని మీద ఒకసారి క్లియర్ గా చూద్దాం. విద్యుత్ రంగం నష్టాలు దాదాపు 1.29 లక్షల కోట్లట. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో తయారైందనడానికి ఇది ఒక నిదర్శనం. ఆయన చాలా క్లియర్ గా ప్రజెంటేషన్ ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎంత పనిగట్టుకుని ఇచ్చారంటే ప్రజలకు తెలియాలి. 5 సంవత్సరాల పాటు ప్రజల్ని మభ్యపెట్టి విద్యుత్ ఛార్జీలు పెంచాం, బస్సు ఛార్జీలు పెంచాం, ఏమీ పెంచాం అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మనం చూసుకోవచ్చు అసలు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంచాడు అన్నారు. ఇకపోతే పేదలపైన ఛార్జీల భారం అధికంగా, నెలకు వినియోగం 50, 2019లో టరీఫ్ కు 101, 2024కు 199, పెరుగుదల 98%. అంటే అంటే ఎంతెంత పెరిగింది అనేది మనం చూసుకోవచ్చు. 98% పెరిగింది. ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం కూడా ఎంతెంత పెరిగినాయో చూడండి. 50 నుంచి 300 యూనిట్ల వరకు 98%. తర్వాత 2024లో అయితే 453, 86% పెరిగింది. ఇక్కడ 1123, 78% పెరిగింది. ప్రజలపై భారం వేసేలా నిర్ణయాలు తీసుకున్నాడు. మరి ఎందుకని గతంలో ఇచ్చిన హామీలు ఇష్టం వచ్చినట్టు అప్పుడు చెప్పాడు? విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఈ పెంచాం అనుకుంటూ చేసినటువంటి అప్పుల ఊబిలో విద్యుత్ శాఖలు అయినా కూడా అప్పుల ఊబిలో ఉంది. మరి ఇవన్నీ ఏం చేస్తున్నాడు? పెంచిన డబ్బులు ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాయి? ఎవరికి అర్థం కాదు. జగన్ రెడ్డి గారు అన్ని అలాగే చేస్తాడు మొత్తం కంప్లీట్ గా. రైట్. జగన్ అసమర్థ పాలన విద్యుత్ రంగం అస్తవ్యస్తంగా మారిందని చంద్రబాబు విమర్శించారు. కొనుగోలు పేరుతో భవిష్యత్తులో ప్రజలపై పడబోయే భారాలను పరిగణలోకి తీసుకోకుండా పీపీఏలను కుదుర్చుకున్నారని, ఇవన్నీ చక్కదిద్దాల్సిన అవసరం ఉందని, దీనికోసం 3వసారి విద్యుత్ సంస్థలపై సంస్కరణలు తేవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్ల విద్యుత్ సంస్థల మొత్తం 1,29,503 కోట్ల రూపాయలు నష్టంలోనూ మూటగట్టుకున్నాయని తెలిపారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రాన్ని విడుదల చేసే సమయంలో మంగళవారం సచివాలయంలో విడుదల చేసిన చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా అన్నారనమాట. ఈ ముఖ్యంగా విద్యుత్ సంస్థల పరిస్థితి, ఆర్థిక స్థితిగతులు, అప్పుల గురించి వివరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ఎంతలా దెబ్బతీసిందో, ఇందులో జరిగినటువంటి అక్రమాలన్నిటినీ, వాస్తవాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేశారని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం విద్యుత్ సంస్థల కొనుగోళ్లు అన్ని కూడా క్లియర్ కట్ గా ఇక్కడ చెప్పడం జరిగింది. ఏ పట్టణానికంటే పిటిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ కేంద్రానికి సంబంధించి జాప్యం వల్ల ఎన్ని కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. పోలవరం జల విద్యుత్ కేంద్రానికి సంబంధించి నిర్మాణంలో జాప్యంతో ఎన్ని కోట్లు, ఒక కృష్ణపట్నానికి సంబంధించి థర్మల్ కేంద్రానికి సంబంధించి దాదాపు 12,818 కోట్లు నష్టం వాటిల్లిందని చెప్పారు. పోలవరం నిర్మాణం చేయకపోవడం వల్ల 4,737 కోట్లు. అలాగే స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల అదనపు భారం వేయటంతో దాదాపు 2,691 కోట్లు. ఇక అలాగే అసలు ఎన్ని కోట్లు అంటే మొత్తం టోటల్ గా వచ్చి దాదాపు 1,29,503 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పి అయితే చెప్తున్నారు. అంటే 1,29,503 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పి చంద్రబాబు గారు చెప్పారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. 5 ఏళ్లలో ఉండుంటే ఇంకా ఎంత పెంచేవాళ్ళు, ఈ ప్రాజెక్టులు పూర్తి కాకపోతే ఇంకా ఎంత పెరిగేది అనేది మనకే తెలుస్తుంది, మనకు అర్థం అవుతుంది. సో మనం ముందు తెలుసుకున్నాం కాబట్టి కొంతవరకు అయినా సరే దీని మీద ఒక మంచి నిర్ణయానికి వచ్చామనుకోవచ్చు వీళ్ళ గురించి పూర్తిగా.